కట్నాలు వచ్చినాయి గాయస్. ఎట్లనో పోతుంది. ఇంకో కట్నం ఈయనగాడికి స్టార్ట్ అయింది ఫ్యామిలీ అంతా. ట్రోల్ చేస్తున్నట్టుంది, ఒకటే కామెంటరీ చేస్తున్నారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మా అన్నలు. సో ఈరోజు రాఖీ, అందుకే ఇంట్రడక్షన్ మా అన్నలతో ఇస్తున్నా. కనిపిస్తున్నా. అయితే సగం ఫెస్టివల్ అయిపోయింది, అందరికి రాఖీలు కట్టేసిన. ఇక్కడికి వచ్చినాక అందరూ వ్లాగ్ ఏది అంటే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. నా వ్లాగ్ ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తారని నాకు తెలియదు. తీసుకున్నాం స్టార్ట్ చేసిన. అన్ని తీసుకుంది, మా వాడికి వచ్చేసరికి ఆపేసింది. మా అమ్మ అడుగుతుంది. చూపియండి రాఖీలు మొత్తం నింపేసిండ్రు. హాయ్ చెప్పు. మా తాత, మా మమ్మీ వాళ్ళ డాడీ, మా కూతురు వాళ్ళ కూతురు అంట. చూడు నువ్వు. స్టార్ట్ చేయి అన్నావు కదా బ్లాగ్. మాట్లాడు. ఎందుకు కట్టేటప్పుడు చేసేటప్పుడు తీయడే. ఓకే, ఇదంతా ఫ్యామిలీ అన్నమాట. సో రాఖీ అవుతుంది. ఇది మా అన్న ఇచ్చిండు, మా పెద్దన్న నా రాఖీ గిఫ్ట్. యాడ్ చేసా క్లిప్స్. ఏం బ్లాగ్ తీయాలో నాకు అర్థమే కాలే ఈరోజు. ఏదో అందరు అడుగుతున్నారు అని స్టార్ట్ చేసినాం. చూద్దాం ఎట్లా అవుతుందో. డే సగం రోజు అయితే అయిపోయింది. నేను మా అన్నలకు అందరికీ కట్టేసిన. ఇది మా మమ్మీ వాళ్ళు అనమాట. మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ. మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో మెయిన్ క్యారెక్టర్. హాయ్ గైస్, తానియా. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ కూడా చేయండి. లైక్. ఈ అక్క సెకండ్ అక్క, మెయిన్ క్యారెక్టర్ వాళ్ళ చెల్లె. హాయ్ గైస్. ఓకే, చూడండి వ్లాగ్ మొత్తం. స్టార్ట్ చేయి అన్నారు. ఇప్పుడు చూద్దాం ఏం మాట్లాడతారు ఒక్కొక్కరు. అందరితో మాట్లాడిపిస్తాయి వాళ్ళ. నేను అదే ఈరోజు వ్లాగ్. రాఖీ వ్లాగ్ కాదు, రివెంజ్ వ్లాగ్. స్టార్ట్ చేయి అన్నందుకు మాట్లాడాలి. కెమెరా తీసుకొని ముందు పెట్టేస్తాయి. ఇట్లా చూద్దాం. మళ్ళీ ఏమో అంటే చెప్పు కట్నాలు వసూలు చేస్తున్నారు వీళ్ళు అంతా మంచిగా. అన్ని రాఖీలు కట్టారు, అందరు కట్నాలు పెట్టారు ఇప్పుడు వీళ్ళు. నేనెవరు అందరు కట్నాలకి వీళ్ళంతా. అగో ఎట్లా వస్తారు అంటే నాకు కూడా ఇచ్చిర్రు, కానీ వీళ్ళు ఇట్లా వచ్చినారు. ఇట్లా వీళ్ళు వాళ్ళ డాడీని అడుగుతారు, కట్నం ఇవ్వలేడు. న్యాయమే కదా, మాకు అందరికి ఇచ్చాడు, నాకు ఇస్తాడు. అందరు మొక్కుతుంటే ఎట్లా వచ్చినారు మంచిగా. ఇల్లు అందరితో మొక్కించుకుంటారు. ఇచ్చిండి ఇంకా హ్యాపీయా ఇద్దరు కూతుర్లు.
ఎట్లా నవ్వుతావు ఎవడు అంటే రాఖీ రోజు మై బర్త్డే మా మామ కూతురు హ్యాపీ బర్త్డే అట్లా బర్త్డే గుర్తుండిపోతుంది ఈ బ్లాగ్ వస్తుంది బర్త్డే నెక్స్ట్ డే వస్తుంది డన్ షూర్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అట్లా బర్త్డేస్ రాఖీ ఫుల్ స్పెషల్ కట్నాలు వచ్చినాయి గాయస్ ఎట్లనో పోతుంది ఇంకో కట్నం ఎట్లా అనిపిస్తుంది అందరు వచ్చిర్రు ఇంటికి రాఖీలు కట్టిర్రు అంటావు సరే ఏంది ఇంతమందిని ఒకటే దగ్గర చూస్తున్నావు ఎట్లా మంచిగా ఉందా చాలా సంతోషంగా ఉంది తాత సిగ్గుపడుతూ మాట్లాడలేడు. నార్మల్ కెమెరా లేకుండా మాట్లాడమని మాట్లాడుతూనే ఉంటాడు. అట్లా అందరూ ఒకటే దగ్గర మా తాత ఫ్యామిలీ ఇదంతా మేమంతా ఈయనగాడికి స్టార్ట్ అయింది ఫ్యామిలీ అంతా. మరి ఎట్లా చెప్పాలి నాకు మాట్లాడటానికే రాదు. నేను అసలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన అంటేనే సిగ్గు అవుతుంది నాకు. ఫస్ట్ నాకు మాట్లాడడమే రాదంటే ఇంకా ఛానల్ మనకి నడుస్తుంది అట్లా. పసుపు కూడా పెట్టింది మా ఆంటీ చంపలాగి. సరే కొంగు బంగారం నువ్వే శ్రీ సాయి కూర్మితో మమ్మేలుమా శక్తి గలది నుండవు శ్రీ సాయి భక్తితో పూజిస్తేమి ముక్తినిచ్చి ప్రోమా శ్రీ సాయి ముదముతో మమ్మేలుమా ఒకదే ఉండవు మంగళహారతిదే శ్రీ సాయి పొంగు జోగైపోగదే కొంగు బంగారం నువ్వే శ్రీ సాయి కొంగుతో మమ్మేలుమా పరమాత్మ రూపుండవు శ్రీ సాయి పతిదుల దవి చేతువు కన్న తండ్రి అజుతువు శ్రీ సాయి కరుణతో మమ్మేలుమా. ఓం మంగళం గురుదేవాయ మహనీయునాత్మే సర్వలోక జనన్యాయ సాధురూపాయ మంగళం. కట్నం పెట్టాలి దగ్గర తీసుకుంటా. చెప్పు గట్టే పక్క నువ్వు నా ఛానల్ ని పైకి తీసుకోవట్లేదు ట్రోల్ చేస్తున్నట్టుంది. ఒకటే కామెంటరీ చేస్తున్నావు. మళ్ళీ చూడండి, మళ్ళీ లైక్ చేయండి. మా తాన్యని ఎంకరేజ్ చేయండి. ఆమె ఒక మంచి బ్లాగర్ కావాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్త బ్లాగ్స్ అన్ని కామెంట్ లో చెప్తానండి. వి విల్ డూ ఇట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ. జస్ట్ కీప్ ఐ. ఓకే గైస్, నాకన్నా వీళ్ళే మంచిగా చెప్పారు క్లోజింగ్ వీడియో. నెక్స్ట్ టైం వేరే బ్లాగ్స్ లో కూడా ఇదే యాడ్ చేస్తాను. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.